ప్రతిపదంగా ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన నాగం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికు టికెట్ దక్కడంతో మనస్తాపం చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఠాక్రే, జానారెడ్డి చర్చలు జరిపినా నాగం జనార్దన్ రెడ్డి వెనక్కు తగ్గలేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, శాఖలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒకటే రోజు వరుసగా ఇద్దరు కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి. ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే జడ్చలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఈరోజు పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఈరోజు సాయంత్రానికి కాసేపటి క్రితమే నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగర్కర్నూల్ టికెట్ విషయంలో నాగం జనార్దన్ రెడ్డి చాలా హోప్స్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో కూడా నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి కూడా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరిన పరిస్థితి. కానీ అక్కడ నాగర్కర్నూల్లో మాత్రం మాజీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపం చెందిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కరెక్ట్గా 2018 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళిన పరిస్థితి. సేమ్ అదే సిచ్యువేషన్కు మరి కరెక్ట్గా 5 ఏళ్ళు తిరగాలోపే మళ్ళీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్న కుచుకుల దామోదర్ రెడ్డి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం, ఆయన కుమారుడే రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం పట్ల నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని కాపాడి ఒక ఊపు తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ తీరా ఈ సందర్భంలో ఇలాంటి కరెక్ట్ నిర్ణయం కాదంటూ కూడా నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇంత చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ మాత్రం దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించిన పరిస్థితి. మొదటి విడత జాబితాలోనే భాగంగా అతనికి కేటాయించిన నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి కూడా ఈ అంశం పైన కార్యకర్తలతోటి సమావేశాలు కూడా కావడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా ప్రత్యేకమైన కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత కార్యాచరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన నాగం జనార్దన్ రెడ్డి రేపు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో పార్టీలో చేరబోతున్నారు. అయితే ఒక విధంగా చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బిగ్ షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 14 అసెంబ్లీ సీట్లను కూడా స్వీప్ చేస్తామంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే శపథం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అందుకు అనుగుణంగా కూడా ఇప్పటికే కొన్ని చేరికలు కానీ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జరిగాయి. వాస్తవానికి చూసినట్లయితే జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతితో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి కానీ అట్లా జూపల్లి కృష్ణారావు కొంతమంది అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వరుస కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సందర్భంలో కరెక్ట్గా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందట్లో కీలకమైన నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా పార్టీని వీడి మళ్ళీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఈరోజు ఉదయం పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరితే కాసేపటి క్రితం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరేందుకు కూడా రంగం సుముఖంగా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నాగర్ కర్నూలు కానీ అటు జడ్చర్ల కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త వాళ్ళిద్దరు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం అనేది కాస్త పార్టీకి ఈ టైంలో ఎన్నికల టైంలో కాస్త నష్టంగా అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే నాగం జనార్దన్ రెడ్డి విషయంలో చెప్పండి బాలరాం. అంటే నాగం రాజీనామాతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి షాక్ అని చెప్పాలి? కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? మరొక హైకమాండ్ ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? వాస్తవానికి నాగం జనార్దన్ రెడ్డి విషయంలో పూర్తిగా మాణిక్రావు ఠాక్రే, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు స్వయంగా బుజ్జగింపుల కమిటీకి సంబంధించి అంటే ఎవరైతే టికెట్ రాదో వారిని సంధానించేందుకు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసేందుకు జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. దీపాదాస్ మున్షి కానీ అదేవిధంగా మీనాక్షి నటరాజన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఎవరెవరికైతే టికెట్ రాలేదో వారికి సర్ది చెప్పి ప్రయత్నం చేయాలి. ఒకవేళ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఒక నచ్చజెప్పి ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అందులో భాగంగానే జానారెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ ముఖ్యంగా జానారెడ్డి కూడా నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్ళి అంటే టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా చర్చలు జరిపి పార్టీకి ఉన్న పరిస్థితులలో అతనికి టికెట్ కేటాయించాల్సి వచ్చింది. తర్వాత పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం దక్కిస్తామని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి నేరుగా రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీతో కూడా మాట్లాడిన తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ తీరు పట్ల అంటే 5 ఏళ్ల పాటు పార్టీని శ్రమించిన తనకు టికెట్ దక్కకుండా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిన వారికి పారాషూట్లకు టికెట్ ఇచ్చారంటూ కూడా నాగం జనార్దన్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. రేపు బీఆర్ఎస్లో చేరబోతున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.